చేసుకోవాలి. అందరి టైప్ లాగా కాకుండా అదో టైప్ లో చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఎండతో అసలు పర్లేదు, నీళ్ళల్లోనే రెడీ చేసుకునే నీటి అప్పడాలు. తేడా మాట్లాడకు, నేను కొన్ని చెప్తాను, అందులో ఏటో ఎంచుకో. ఫస్ట్ ఇది 10 సంవత్సరాల పాటు నిలవ ఉంటాయి. ఫుడ్ తినాలా కాదు, వండాలి. వండడం అంటే కొంచెం కష్టమే కదరా మామ. ఆల్రెడీ యూట్యూబ్ లో వీడియోలు ఉంటాయి కదరా, అవి చూసి చేసేయడమే. మన సరుకులు కొనడానికే బోల్డ్ సొమ్ము ఉంది కాబట్టి మరొక కప్పు నీళ్ళు అయితే తీసుకుంటున్నానండి. ఈ మిక్సీ అయిపోద్ది కదరా. నువ్వు మిడిల్ క్లాస్ వంటలో ఉండు మామా. ఓకేరా మహేష్. జార్లో వేసేస్తున్నాను. మిక్సీ జార్లో వేసేసుకొని ఈ బౌల్లో వేస్తుందండి. అమ్మా నువ్వు సైడ్లకే పోయి కావాలి. ఒరే ఇంకా వంట అవ్వలేదురా. నేను ఆల్రెడీ 1 కప్పు రవ్వకి 2 కప్పులు ఖచ్చితంగా వాటర్ అయితే పడుతుంది వండుతున్నానులే, అది తినిద్దు కానీ. మహేష్ రికార్డ్ చేసుకోరా. అండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం. అందరికీ నమస్కారం. ఈ మధుగేడు పెంటిల్లికి ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయల్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మధుగేడు వంటిల్లికి స్వాగతం. ఈ రోజు మిడిల్ క్లాస్ మిత్రులందరి కోసం వీటిని ఇందులో వేసేస్తున్నా. అలాగే కొత్తిమీరను కూడా కడిగి ఈ మధుగేడు గుడ్లు గులాబ్ జామ్ చేయబోతున్నాడు. గుడ్లు గులాబ్ జామ్ ఏట్రా? మంచి వాటర్ లో వేసుకున్నానండి. ఈ కొత్తిమీరను కూడా ఇందులో వేసేస్తున్నా. ఇదిలో డిస్టర్బ్ చేసావంటే గుడ్డుతో గుండు బొక్కెట్టేస్తాను. ముందుగా ఏటింగ్ ఇందులో కొద్దిగా జీలకర్ర వేస్తున్నా. నూనె రాసుకొని గుడ్లను నున్నగా వచ్చేంత వరకు తిప్పాలి. అయిపోయిందండి. ఈ ప్లేట్ ని తీసి ఇలా వాటర్ లో వేసేసుకోవాలి. అవి ఆల్రెడీ నున్నగానే ఉంటాయి కదా. సరే నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉంటే ఒక్క సెకండ్ పాటు ఈ వాటర్ లో వేసేద్దాం. మళ్ళీ ఇది వచ్చేసేయండి. నా పని నేను చేసుకుంటాను. కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయరే. మరొక ప్లేట్ తీసుకొని ఎక్కువ కాదు, ఒక్క 2 స్పూన్లు ఇలా నున్నగా చేసుకున్న గుడ్లు మిశ్రమాన్ని ఓ పక్కన ఉంచుకోవాలి. ఒక్క 2 స్పూన్లు వేసేసి దీనికి సరిసమానంగా చేసి అరే ఎంత నున్నగా వచ్చాయో అని మురిసిపోయి తీసుకోవాలన్నమాట. ఇట్లా ప్లేట్కి సరిసమానంగా చేసేసుకొని మళ్ళీ ఈ మరుగులో ఉండకుండా పక్క పొయ్యి మీద పాకం పెట్టాలి. పాకానికి కావాల్సిన మిశ్రమాలు నీళ్ళపై పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 సెకండ్స్ పావు చెంబు నీళ్లు, పావు కేజీ పంచదార. అమ్మా పంచదార ఎక్కడ ఉంది? పంచదార వదిలేయాలి. ఇంతలోపు మనం వాటర్ లో వేసిన అప్పడం దగ్గర తక్కువ ఉందిరా, మొత్తం వాడేకు. ఇంకో 10 రోజులు అదే సర్దాలరా. ఏంటి దీన్ని 10 ఏదో వచ్చేద్దామండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఎర్జును మాత్రం ఒక్కసారి ఇలా కదుపుతున్నా. రోజులకి సొద్దావా? మరి నేను ఇప్పుడు పాకాన్ని ఎలా చేయాలి? అదే దాంతోనే ఏదో మేనేజ్ చేసిరా. వాటర్ లో ఉండి మాత్రమే ఇలా తిప్పుకోవాలండి, ఎందుకంటే తునిగిపోయే అవకాశాలు వీడియో చూసినట్టు ఏమైనా తింటాడా చేస్తాడా? ఏదో ఒకటి కానిచ్చే. ఓకే పాకాన్ని నేను ఉంటాయి కాబట్టి ఇట్లా వాటర్ లో ఉండే తిప్పుకోవాలి. వాటర్ లోనే పెడుతున్నాను, మీరు మొదలెట్టుకోండి. పంచదారని ఇలా వెయ్యాలి. గెలుస్తాం కాబట్టి ఇది వాటర్ అప్పడాలన్నమాట. ఇలా కొంచెం ఎర్జు ఇలా కదపాలండి. ఇలా తయారైన పాకంలో 10 రోజులు గుడ్లు నానబెడితే 11వ రోజుకి గుడ్లు గులాబ్ జామ్ రెడీ. అలా కదిపితే ఇలా వచ్చేస్తుంది. ఎక్కువ టైం కూడా మామ రెస్పాన్స్ ఎలాగుందో చూడరా. గుడ్లు గులాబ్ జామ్ ఏట్రా పట్టదండి. గుడ్డేనంటే గువ్వ గులాబ్ జామ్ అయిపోద్ది. ఇది ఎట్రా మామ అలాగెట్టాడు. అంతే. ఎంత చక్కగా రెడీ అయిందండి. అలాగే ఉంది నీ వంట. ఇలాంటి వంట పెట్టి మనుషులు చంపేద్దాం అనుకుంటున్నావా? నేను ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నా. సరే మధు, ఇదేమంత వర్కౌట్ అవ్వట్లేదురా. మరి ఇంకేం చేద్దాం రా మామ? చూసారా?